ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఆఫ్ సి ప్రోగ్రామ్. సో మనకి ఏదైతే మనం ఒక సోర్స్ కోడ్ అనేది రాస్తామో, ఒక కోడ్ రాసినప్పుడు దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము అని అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సాఫ్ట్వేర్ని మనం టర్బో C++ అనే ఒక సాఫ్ట్వేర్ని మనం ఏం చేయాలి అని అంటే మన యొక్క సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇన్స్టాల్ చేసుకున్నప్పుడే మనం ఏం చేయగలం, ఎగ్జిక్యూషన్ అనేది చేయగలం. సో ఆ టర్బో C++ అనే ఒక సాఫ్ట్వేర్లో మన యొక్క సి ప్రోగ్రామ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాము, ఫస్ట్ వన్ ఏంటిది, సోర్స్ కోడ్ అనేది రాసుకుంటాం. మనం సోర్స్ కోడ్ అంటే ఏంటిది, మనం ఏదైతే సి లాంగ్వేజ్లో ఒక ప్రోగ్రామ్ రాస్తామో దాన్ని ఏమంటాము, సోర్స్ కోడ్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, సో ఆ కోడ్ అనేది రాసిన తర్వాత మనం ఏం చేస్తాము అంటే టర్బో C++ అనే ఒక సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ చేసి దాంట్లో మనం ఏం చేస్తాము, ఆ సోర్స్ కోడ్ని ఎడిటర్లో మనం టర్బో C++ అనే ఎడిటర్లో మనం ఏం చేస్తాం, సోర్స్ కోడ్ అనేది రాసుకుంటాం. సో రాసిన తర్వాత మనం సోర్స్ కోడ్ అనేది రాసిన తర్వాత మనం ఏం చేయాలి, ఎర్రర్స్ అనేవి చెక్ చేసుకోవాలి. సో ఎర్రర్స్ అనేవి ఫస్ట్ నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ప్రీ ప్రాసెసర్. సో ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన ప్రాసెస్ అనేది అంటే ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. సో దాన్ని ఏమంటాం మనం, హ్యాష్ ఇంక్లూడ్ అని ఏదైతే మన ప్రోగ్రామ్ అనేది ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తామో, సి ప్రోగ్రామ్ అనేది హ్యాష్ ఇంక్లూడ్ నుంచి స్టార్ట్ చేస్తాం. సో దాంట్లో మనకి ఎలాంటి హెడర్ ఫైల్స్ కావాలి అని అంటే మనం ఆ హెడర్ ఫైల్స్ అనేవి యూజ్ చేసుకుని మనం ప్రోగ్రామ్ అనేది రాస్తాం. సో మనకి హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అని కానీ, లేకపోతే హ్యాష్ ఇంక్లూడ్ conio.h అని కానీ, లేదా string.h అని. సో అట్లా మనకి బేసిక్గా మనకి ఏమైతే మనకి ప్రోగ్రామ్కి యూజ్ అవుతాయో అవన్నీ మనకి టర్బో C++ అనే ఒక ఎడిటర్లో మనకి ఏంటంటే ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఆల్రెడీ అవి ప్రీ డిఫైన్డ్, ముందుగానే మనకి డిఫైన్ చేయబడతాయి. సో అవన్నీ ఆల్రెడీ ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి ఆ ఇంక్లూడ్ అయిన ఫైల్స్ని మనం ఏం చేస్తాం, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ని మనం ఏం చేస్తున్నాము, యూజ్ చేసుకుంటాం. ఓకే, సో మన ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచి ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్. సో అక్కడ నెక్స్ట్ మనం ఏం చేస్తాం, కోడ్ అనేది రాసిన తర్వాత మనం ఏం చేస్తాము, నెక్స్ట్ కంపైల్ చేస్తాం. సో కంపైల్ చేసినప్పుడు ఎలా కంపైల్ చేస్తాము, డైరెక్ట్గా మన ప్రోగ్రామ్ రాసిన తర్వాత మనం ఏం చేయొచ్చు, Ctrl+F9 కంట్రోల్ అనే ఒక కీబోర్డ్ నుంచి ఒక కీ అనేది ప్రెస్ చేసి నెక్స్ట్ F9 రెండు కలిపి మనం ఒకటేసారి ప్రెస్ చేస్తాం. Ctrl+F9 అనగానే మనకి ప్రోగ్రాంలో మనం రాసిన సోర్స్ కోడ్లో ఏదైతే ఎర్రర్స్ ఉంటాయో వాటిని ఏం చేస్తుంది, ఫైండ్ అవుట్ చేస్తుంది. ఒకవేళ ఎర్రర్స్ లేవనుకోండి డైరెక్ట్గా మనకి ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. లేదు మనకి ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అలా సింటాక్స్ ఎర్రర్స్ కానీ, మనం రాసిన ప్రోగ్రామ్స్లో ఏమైనా సింటాక్స్ ఎర్రర్స్ ఉన్నాయా, లేకపోతే డిక్లరేషన్ ఎర్రర్స్ ఉన్నాయా, సో అట్లా ఒకవేళ మనం హ్యాష్ ఇంక్లూడ్ ఇవ్వలేదు అనుకోండి, మనకి ఏమంటుంది, ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ ఈస్ మిస్సింగ్ అని చెప్పేసి చూపిస్తుంది. సో మనకి హ్యాష్ ఇంక్లూడ్ అనేది రాయకపోతే మన ప్రోగ్రాంలో సమ్ ఎర్రర్స్ అనేవి వస్తాయి. లేదు మనకి సింటాక్స్ ప్రింట్ఎఫ్ ఉంది, ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో మనం డబల్ కోట్స్ అనేది క్లోజ్ చేయలేదు, ఓపెన్ చేస్తాం కానీ క్లోజ్ చేయలేదు, అక్కడ మనకి సింటాక్స్ ఎర్రర్ అనేది చూపిస్తుంది. లేదు మనకి సెమీకోలన్ అనేది మిస్ చేస్తాం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్కి, అప్పుడు మనకి ఏమంటది, స్టేట్మెంట్ మిస్సింగ్ అని చెప్పేసి ఒక ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో అట్లా మనకి మన ప్రోగ్రాంలో ఎర్రర్స్ని మనం ఏం చేస్తాము, చెక్ చేయాలి అని అంటే మనం ఏం చేస్తాము అంటే Ctrl+F9 అనే కీ అనేది ప్రెస్ చేస్తాం. సో ప్రెస్ చేసినప్పుడు మనకి ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. లేదు మనకి నెక్స్ట్ మన ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏం చేస్తుంది అంటే అసెంబ్లీ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది. సో మన ఎర్రర్స్ని చెక్ చేసిన తర్వాత అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి అని అంటే మనం ఏదైతే మనకి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటిది, ఇంగ్లీష్ కానీ సమ్ లాంగ్వేజెస్ అనేవి అర్థమవుతాయి. సో మనం ఇంగ్లీష్లో మనం ఏదైతే మనం సమ్ లాంగ్వేజ్ రాస్తున్నామో ఆ లాంగ్వేజ్లో సి లాంగ్వేజ్ ఉంది. ఇప్పుడు మనకి సి లాంగ్వేజ్లో మనం ఒక కోడ్ అనేది రాస్తున్నాం, బట్ కంప్యూటర్కి ఆ లాంగ్వేజ్ అనేది అర్థం కాదు. అది ఏం చేస్తుంది, జీరోస్ అండ్ వన్స్ రూపంలోకి కోడ్ అనేది చేంజ్ చేసుకుంటుంది. మనం రాసిన సి ప్రోగ్రామ్ని ఏం చేస్తుంది అంటే ఏదైతే కోడ్ మనం అది రాస్తామో ఆ కోడ్ని ఏం చేస్తుంది, అసెంబ్లీ చేసుకుంటుంది. సో అసెంబ్లీ అంటే మనం కంపైల్ చేయగానే ఎర్రర్స్ని చెక్ చేసి ఆ కోడ్ని మనకి ఆ ప్రోగ్రామ్ని మనకి ఏం చేస్తుంది, జీరోస్ అండ్ వన్స్ రూపంలోకి కన్వర్ట్ చేసుకుంటుంది. సో కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి, ఓన్లీ బైనరీ లాంగ్వేజ్.
సో మనకి ఆ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేసుకోవడానికి మనకి యూజ్ అయ్యేది ఏంటి అని అంటే అసెంబ్లర్. సో ఈ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేసిన తర్వాత మనకి ఏమవుతుంది, రన్ చేసుకుంటుంది. రన్ చేయడానికి మనం ప్రోగ్రామ్ ని రన్ చేయాలి అని అంటే మనం ఏం చేయాలి, Alt+F5 అని చెప్పేసి కీబోర్డ్ లో ప్రెస్ చేస్తాం. సో F9 F5 అనేవి ఏంటివి ఫంక్షన్ కీస్. మనకి F1 నుంచి F12 వరకు మనకి ఏముంటాయి, ఫంక్షన్ కీస్ అనేవి ఉంటాయి. సో ఆల్ట్ అనేది ఒక కీ ఉంటుంది కాబట్టి కీబోర్డ్ లో ఆ కీని ప్రెస్ చేసి నెక్స్ట్ మళ్ళీ F5 అనే కీని ప్రెస్ చేయాలి. సో ప్రెస్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దీన్నే మనం ఏమంటాము, ఆర్ రన్ ద ప్రోగ్రామ్ ఆర్ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్ అని చెప్పేసి పిలుస్తాం. మన యొక్క ప్రోగ్రామ్ అనేది మనం ఏదైతే సీల్ అనే లాంగ్వేజ్ లో మనం ఒక ప్రోగ్రామ్ రాసామో ఆ ప్రోగ్రామ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఏం చేస్తుంది, రన్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది, ఏదైతే మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ లోకి అంటే 0s and 1s రూపంలోకి చేంజ్ చేసిందో ఆ కోడ్ ని మళ్ళీ ఏం చేస్తుంది, డీఅసెంబ్లింగ్ చేస్తుంది. అంటే ఎన్కోడింగ్, అసెంబ్లర్ అంటే ఏంటి, ఎన్కోడింగ్ అని అంటాం. ఎన్కోడింగ్ అండ్ డీకోడింగ్ అనేది జరుగుతుంది. ఎన్కోడింగ్ అంటేనేమో 0s and 1s రూపంలోకి చేంజ్ చేస్తుంది. నెక్స్ట్ డీకోడింగ్ అంటే ఏంటి అని అంటే ఇక్కడ రన్ చేసినప్పుడు మనకి డీకోడింగ్ అనేది జరుగుతుంది. సో డీకోడింగ్ అంటే ఏంటి అంటే ఈ 1s and 0s ని మళ్ళీ మనకి అర్థమయ్యే లాంగ్వేజ్ లోకి కంప్యూటర్ అనేది చేంజ్ చేసి మనకి ఏ లాంగ్వేజ్ లో అయితే మనం ఇచ్చామో ఆ లాంగ్వేజ్ లో మళ్ళీ మనకి కన్వర్ట్ చేసి ఇస్తుంది అనమాట. సో అట్లా మనకి ఎన్కోడింగ్ జరుగుతుంది, అలాగే డీకోడింగ్ అనేది జరుగుతుంది. సో మనకి కావాల్సినటువంటి అవుట్పుట్ ని మనకి అది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ద స్టెప్స్ ఆఫ్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ సి ప్రోగ్రామ్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రోగ్రామ్ మనం ఏం చేస్తాము, సోర్స్ కోడ్ అనేది రాసుకుంటాం. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము, హ్యాష్ ఇంక్లూడ్ అనే ఒక ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ నుంచి మనం ఏం చేస్తాము, ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఆ ఏదైతే మనం సోర్స్ కోడ్ రాసామో ఆ కోడ్ ని మనం ఏం చేస్తాము, కంపైల్ చేసుకుంటాం. Ctrl+F9 అనే ఒక కీ ద్వారా మనం షార్ట్ కట్ కీ ద్వారా మనం ఏం చేస్తాము, కంపైల్ చేసుకుంటాం. లేదు మీకు Ctrl+F9 అనేది ఆ షార్ట్ కట్ కీ అనేది మీకు తెలియలేదు, అప్పుడు మీరు ఏం చేయొచ్చు, అక్కడ మనకి ఏదైతే టర్బోసి అనే ఒక ఎడిటర్ ఉంటుందో ఆ ఎడిటర్ లో మనకి కంపైల్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. ఫైల్ అని, రన్ అని, కంపైల్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళి మీరు కంపైల్ అన్నా కూడా డైరెక్ట్ గా మీకు ప్రోగ్రామ్ లో ఉన్నటువంటి ఎర్రర్స్ ని చెక్ చేయొచ్చు. ఓకే, మనకి కంపైల్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది, ఎన్కోడింగ్ అంటే అసెంబ్లింగ్ అనేది జరుగుతుంది. సో మనకి 0s and 1s మన సి లాంగ్వేజ్ లో రాసిన ప్రోగ్రామ్ ని 0s and 1s రూపంలోకి చేంజ్ చేస్తుంది. నెక్స్ట్ ఎన్కోడింగ్ జరిగిన తర్వాత డీకోడింగ్ అంటే మనం ప్రోగ్రామ్ ని రన్ చేయాలి. సో రన్ చేయాలి అని అంటే మనం ఏం చేయాలి, Alt+F5 కీని ప్రెస్ చేస్తాం. ఒకవేళ మీకు Alt+F5 అనే షార్ట్ కట్ కీ అనేది గుర్తులేనప్పుడు మీరు ఏం చేయొచ్చు, డైరెక్ట్ గా ఎడిటర్ లోనే రన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ ద్వారా మీరు ఏం చేయొచ్చు అని అంటే రన్ చేయొచ్చు. సో రన్ చేసినప్పుడు మన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏదైతే 0s and 1s రూపంలోకి చేంజ్ చేసుకుందో ఆ కోడ్ ని మళ్ళీ మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ లోకి సిస్టమ్ కంప్యూటర్ అనేది కన్వర్ట్ చేస్తుంది. దాన్ని మనం ఏమంటాము అని అంటే డీకోడింగ్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, దీస్ ఆర్ ద స్టెప్స్ ఆఫ్ ది ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఆఫ్ సి ప్రోగ్రామ్. ఓకే.